ధరల స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు తయారీదారులతో కమిటీ వేయాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. 20 రోజుల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని వారికి స్పష్టం చేశారు. అనంతరం ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉత్పత్తి వ్యయం తగ్గించుకుని మరింత లాభాలు పొందేలా చర్యలు చేపట్టాలని రైతులకు సీఎం సూచించారు. లక్షలాది మంది ఆధారపడిన ఆక్వా రంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని రైతులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆక్వా, టొబాకో, మామిడి రైతుల సమస్యలపై అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులతో పాటు ఫీడ్ తయారీదారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు, ఆక్వా రైతులతో పాటు ఫీడ్ తయారీదారులు పాల్గొన్నారు. ఆక్వా ఫీడ్ ధర తగ్గించాలని తయారీదారులను సీఎం చంద్రబాబు నాయుడు కోరడంతో వారు సానుకూలంగా స్పందించారు. దీంతో ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నిర్దేశించడంతో ఆక్వా ఫీడ్ ధర కేజీకి ₹4 తగ్గించేందుకు తయారీదారులు అంగీకరించారు. దీంతో కేజీ ప్రస్తుతం ₹112 నుంచి ₹108కు ఫీడ్ ధరలు తగ్గనున్నాయి. ఆక్వా సాగుకు యూనిట్ విద్యుత్తుకు ₹1.50 ఇవ్వడంపై ముఖ్యమంత్రికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. గోదావరి జిల్లాలకే పరిమితమైన ఆక్వా సాగును శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు తీర ప్రాంతం పొడవునా విస్తరించేలా చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతోందని ఈ సందర్భంగా రైతులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఫీడ్ ధరలు 6 సార్లు పెంచారని గుర్తు చేశారు. అయినా నాటి ప్రభుత్వం ధర తగ్గింపుపై చొరవ తీసుకోలేదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దృష్టికి ఆక్వా రైతులు తీసుకువెళ్లారు. తాము ఎప్పుడూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించలేదని, ఇటీవల కొందరు రైతుల ముసుగులో రాజకీయం చేశారని సీఎంకు ఆక్వా రైతులు వివరించారు. 2019లో కేజీ ఫీడ్ ధర ₹87.80 ఉంటే గత ప్రభుత్వం దిగిపోయే నాటికి అది ₹107.80కు చేరిందని సీఎం చంద్రబాబుకు రైతులు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫీడ్ ధర ₹5.80 తగ్గించిందని రైతులు గుర్తు చేశారు. ఉత్పత్తి వ్యయం తగ్గించుకొని మరింత లాభాలు పొందేలా చర్యలు చేపట్టాలని రైతులకు సీఎం సూచించారు. లక్షలాది మంది ఆధారపడిన ఆక్వా రంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా రైతులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మార్కెట్లో పొగాకు రకం ఏదైనా కిలో ₹200 కంటే తగ్గటానికి వీల్లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పొగాకు వేలం కేంద్రాల్లో నో బిడ్ లో బిడ్ అనే మాటలకు తావుంటదన్నారు. రైతులు మార్కెట్కు తెచ్చిన పొగాకు బేళ్లలో వెనక్కి పంపే పరిస్థితులు అస్సలు ఉండకూడదని చెప్పారు. మార్కెట్లోకి వచ్చిన పొగాకును కంపెనీలు కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో పొగాకు రైతులు, ట్రేడర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించి పొగాకు ధరలపై సమీక్షించారు. ఇటు రైతులు, అటు ట్రేడర్ల సమస్యలను తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొగాకు రైతులను ఆదుకునేందుకు ట్రేడర్లు, కొనుగోళ్ల కంపెనీలు 100% మానవీయ కోణంలో రైతులకు సహకరించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే పొగాకు కంపెనీలన్నీ తప్పనిసరిగా కొనుగోలు చేపట్టాలని, ఏ ఒక్క కంపెనీ కూడా వెనక్కు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. టొబాకో బోర్డు పరిధిలో కాకుండా అనధికారికంగా కొనుగోలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అరెస్టులు చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. తనకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి ఈ ఏడాది పొగాకు ట్రేడర్లు, కంపెనీలు ప్రభుత్వానికి, రైతులకు సహకరించాలని కోరారు. రాబోయే ఏడాది నుంచి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే పొగాకు మార్కెట్ స్థిరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుందన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. రైతులు, టొబాకో బోర్డు ప్రతినిధులను వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లి సంబంధిత మంత్రులు, అధికారులను కలవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడును సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డివిబి స్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, టొబాకో బోర్డు ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 430 కేజీబీవీలు రెసిడెన్షియల్ పాఠశాలలో, కళాశాలలో చదువుతున్న 1,00,000కు పైగా విద్యార్థినుల కోసం తక్షణమే 51,180 బంక్ బెడ్స్ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం శ్రీ నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందని వెల్లడించారు. తెలుగు అకాడమీ ముద్రించే పాఠ్య పుస్తకాలను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆన్లైన్ విక్రయాలు ప్రారంభించాలన్నారు. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కడప మోడల్ను ఆదర్శంగా తీసుకుని ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు కూడా విద్యా కానుక కిట్ల పంపిణీ చేపడుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రైవేటు, అన్ఎయిడెడ్ స్కూళ్ల అనుమతుల్లో అనవసర నిబంధనలు తొలగించాలని, స్కూల్ ఫీజుల వివరాలను బోర్డులపై పబ్లిక్ డొమైన్లలో తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అనాథ పిల్లలకు తల్లికి వందనం పథకం నిధులు నేరుగా అందేలా కలెక్టర్ల ద్వారా పక్కా విధానాన్ని, వారి భవిష్యత్తు కోసం బ్యాంక్ అకౌంట్లో శాశ్వత డిపాజిట్ ఆలోచనను తెరపైకి తెచ్చారు. తెలుగు అకాడమీ ముద్రించే పాఠ్యపుస్తకాలను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆన్లైన్ విక్రయాలు ప్రారంభించాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఎప్పుడూ పేదల గృహ నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. అదే విధానాన్ని ఇప్పుడు మరింత వేగంగా అమలు చేస్తున్నామని వివరించారు. వైసీపీ హయాంలో గృహ నిర్మాణానికి అవసరమైన నిధులు సరైన స్థాయిలో విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. వివిధ దశల్లో ఉన్న దాదాపు 4 లక్షల ఇళ్ల ప్రాజెక్టులు రద్దు చేశారని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15.54 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. 2 ఏళ్ల గృహ నిర్మాణ శాఖ ప్రగతిపై మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం నిలిపివేసిన గృహ నిర్మాణాలను తిరిగి ప్రారంభించి ఇప్పటికే 4.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అందించినట్లు మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. అదేవిధంగా మిగిలిన 4.14 లక్షల ఇళ్లను కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. గృహ నిర్మాణ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి దాన్ని 2 ఏళ్లు పొడిగించినట్లు వెల్లడించారు. జగన్ హయాంలో పేదల ఇళ్ల కోసం సరైన నిధులు కేటాయించలేదని మంత్రి పేర్కొన్నారు. దాదాపు 6 లక్షల ఇళ్లకు కేవలం 15,000 సహాయం ఇచ్చినట్లు తెలిపారు. 2014 నుంచి 2019 కాలంలో రాష్ట్ర వాటా 50,000గా ఉండగా హుదుహుదు తుఫాన్ తర్వాత విపత్తు సహాయంగా దాతల ద్వారా 2 లక్షల వరకు నిధులు సమకూర్చినట్లు గుర్తు చేశారు. అర్బన్ హౌసింగ్ యూనిట్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను రూరల్ కేటగిరీగా పరిగణించిందని తెలిపారు. అయితే తుడా, సిఆర్డీఏ వంటి ప్రాంతాల్లో అర్బన్ హౌసింగ్ అమలుకు అంగీకారం లభించిందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. 15,54,000 ఇల్లు మరి వారికి మళ్ళీ శాంక్షన్ చేయడం జరిగింది. పిఎంఏవై అర్బన్, పిఎంఏవై గ్రామీణ్, పిఎంఏ జన్మ వివిధ కేటగిరీస్లో 15.54 లక్షల ఇల్లు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో వాళ్ళు 5 సంవత్సరాల్లో కేవలం 6,70,636 ఇల్లు మాత్రమే పూర్తి చేయటం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిగతా అవన్నీ కూడా వివిధ దశల్లో ఉండి అవన్నీ కూడా మరి పెండింగ్ ఉంటే గతంలో వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయంలాగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మేము క్యాన్సిల్ చేస్తున్నాము, మేము డబ్బులు ఇవ్వము అని ఏదైతే నిర్దాక్షిణ్యంగా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నారో అటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకోకుండా వైఎస్ఆర్సీపీయా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా అది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమం, వాటిని పూర్తి చేయాలని చెప్పేసి మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి టార్గెట్లు కూడా నిర్ధారించారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ చూపారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముడి సరుకుల ధరల పెరుగుదల కారణంగా ఫీడ్ కంపెనీల ధరలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపినా రైతులపై భారం పడకూడదన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారని చెప్పారు. జూన్ 20న పల్నాడు జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయం వెలుపల మీడియాతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆక్వాఫీడ్ ధరలు, వర్జీనియా పొగాకు కొనుగోళ్లు, తోతాపూరి మామిడి రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విస్తృత సమీక్ష నిర్వహించి రైతులకు మేలు చేసే కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పరస్పర అంగీకారంతో పరిమిత స్థాయిలో ధరల సవరణకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఫీడ్ ధర కేజీకి ఇప్పుడున్న ఎంఆర్పీ 112 రూపాయల నుంచి 108 రూపాయలకు తగ్గనుంది. ఆక్వా ఫీడ్ ధర స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు, తయారీదారులు, అధికారులతో ఒక కమిటీ వేయాలని, 20 రోజుల్లోగా కమిటీ నివేదిక సమర్పించాలని, అనంతరం ధరపై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పినట్లు మంత్రి తెలిపారు.
తోతాపురి మామిడి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ రైతులకు నష్టం జరగకూడదన్న సంకల్పంతో గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా తోతాపురి మామిడికి కిలోకి 4 రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు వెల్లడించారు. ఒకసారి రైతులు ఆక్వా కంపెనీ ఫీడ్ కంపెనీ వాళ్ళు కూర్చొని డెసిషన్ తీసుకుందామని చెప్పి నిలుపుదల చేశాం. మళ్ళీ నా సమక్షంలో ఫీడ్ కంపెనీలు, ఆక్వా రైతులు, అధికారులందరితో సుమారుగా 5 గంటల సేపు సమావేశం పెట్టడం జరిగింది. ఆ రోజు ఆక్వా కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు పెరగడం వల్ల 30 రూపాయలు పెరిగాయి. సోయాబీన్ కానీ ఫిష్ ఆయిల్ కానీ పెరగటం వల్ల మేము ఫ్యాక్టరీలు మూసేయడం తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ప్రభుత్వం దృష్టికి ఇస్తే మేము అంత పెంచడానికి వీల్లేదు, మీరు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రండి, మేము ఫెసిలిటేటర్గా ఉంటామని చెప్పాం. ఆ రోజు ఫీడ్ కంపెనీ వాళ్ళు 12 రూపాయలు మేము పెంచుతామని చెప్పి వాళ్ళు రైతులకి అడిగారు. రైతులు దానికి ఒప్పుకోలేదు. మేము 6 రూపాయల కంటే ఎక్కువ పెంచమని చెప్పి రైతులు స్పష్టం చేసిన తర్వాత ఆ రోజు సమావేశం ముగిసినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. తరువాత రోజుకి ఫీడ్ కంపెనీలు చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయి చాలా కంపెనీలు మూతపడిపోతున్నటువంటి తరుణంలో వాళ్ళు మళ్ళీ 12 రూపాయలు పెంచుతూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ప్రభుత్వానికి తెలియకుండా తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి మేము వెంటనే వాళ్ళకి చెప్పి మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు, మీరు రైతులు కలిసి ఏకగ్రీవంగా ఆమోదయోగ్యంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పష్టంగా మేము తెలియజేశాం. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. పొగాకు బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే వేలం వేదికలో ద్వారానే కొనుగోళ్లు జరగాలని, అనధికార లావాదేవీలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఉత్పత్తి, డిమాండ్, కొనుగోలు సామర్థ్యం వంటి అంశాలను ముందుగానే సమీక్షించి పంట ప్రణాళిక రూపొందించే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రులు అచ్చెన్నాయుడు, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆనంద్ రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ఇంటుకూరి నాగేశ్వరరావుతో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని మంత్రి గొట్టిపాటి చెప్పారు. ఉత్పత్తి పెరిగిందనే కారణంతో రైతులకు నష్టం కలిగించే నిర్ణయాలను అనుమతించబోమని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన పొగాకును తిరస్కరించడం వల్ల రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి పరిస్థితులు లేకుండా కనీస మద్దతు ధరగా 200 రూపాయలు తగ్గకుండా కంపెనీలు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు చెప్పారు. గత ఏడాది మార్కెట్లో లభించిన ప్రోత్సాహకర ధరల కారణంగా ఈసారి సాగు విస్తీర్ణం పెరిగిందని, సిగరెట్ వంటి వాటిపై ట్యాక్సులు పెరిగాయనే కారణాలు చెప్పి పొగాకును తిరస్కరించరాదని మంత్రి స్పష్టం చేశారు. పండించిన పంటకు మార్కెట్ కల్పించే బాధ్యతను సంబంధిత సంస్థలు నిర్వర్తించాల్సిందేనని పేర్కొన్నారని తెలిపారు. రైతులు, పొగాకు కంపెనీలు, బోర్డు అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేస్తే ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని, రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. 28 కంపెనీలు ఉన్నాయి, అందరు బిడ్లో పాల్గొంటలా. ఆ కంపెనీలు అందరూ కూడా గతంలో ఎంతైతే కొనుగోలు చేస్తామని చెప్పారో ఆ ప్రకారం, ఆ క్వాంటిటీస్ ప్రకారం వాళ్ళందరూ కూడా వచ్చి కొనుగోలు చేయాలి. కంపల్సరిగా ప్రతి ప్లాట్ఫామ్లో అన్ని ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేయాలి. రైతులు తీసుకొచ్చిన పొగాకుని ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసే కార్యక్రమం చేయమన్నారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ తప్పు చేస్తే కోర్టులు శిక్షిస్తాయని, కానీ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపేస్తారని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సాయి కృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
కంటి తుడుపుగా సీఐ నాగరాజును మాత్రమే సస్పెండ్ చేశారని, ఈ క్రైమ్లోని సీఐ ఒక్కడినే బాధ్యుడిని చేయటం కాదు, నేరంలో సిపి, ఏసీపీ, డీజీపీకి కూడా భాగం ఉందని, వీళ్లందరిపై మర్డర్ కేసు పెట్టి శిక్షించాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కృష్ణలంకలో సాయి కృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. సాయికృష్ణ తల్లి గాదే విజయలక్ష్మిని పరామర్శించి ఓదార్చారు. సాయికృష్ణ అదృశ్యం, పోలీసుల వైఖరిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ జగన్ తెలిపారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున దారుణ ఘటన జరిగిందని, సిపి, ఏసీసీ, సిఐ కూడా ఇందులో ఉన్నారని, డీజీపీకి కూడా దీంతో సంబంధం ఉందని అన్నారు. మే 9న సాయికృష్ణను పోలీసులు తీసుకువెళ్లారు. తన కొడుకు ఎక్కడున్నాడని ఈ తల్లి పోలీసులను అడిగింది. కొడుకును చూపించమని పోలీస్ స్టేషన్కు వెళ్లని రోజు లేదు. నీ కొడుకు ఫోటోకు దండ వేసుకోమని ఆ తల్లికి చెప్పారని అన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను చెత్తబుట్టలో వేశారని, సాయికృష్ణ తల్లితో బేరసారాలు చేశారని తెలిపారు. సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేసిందని, బాధితులకు మేం సపోర్టుగా నిలబడ్డామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కొంతమంది చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తా ఉన్న కొంతమంది పోలీసుల వ్యవస్థలతో ఈ కొంతమంది చేసే ఈ కార్యక్రమాల వల్ల మొత్తానికి ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకి ఏదైనా అన్యాయం జరిగితే పోవడానికి కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితిలోకి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చావులకు కారణమైతే ఆ పోలీసుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో ఇంత డిలే జరిగింది? చివరికి మీరు యాక్షన్ తీసుకుంది కంటి తుడుపు చర్యగా కేవలం సస్పెన్షన్ మాత్రమే, టెంపరీగా ఉద్యోగం నుంచి పక్కన పెట్టిన పరిస్థితులు మాత్రమే చేశారు అని అంటే దాని అర్థం. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 21న నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రతిష్టాత్మకంగా, సజావుగా, భద్రతాయుతంగా జరిగేలా అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఏర్పాటును క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నట్లు సమావేశంలో వెల్లడించారు. నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సమన్వయ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఏర్పాట్ల పురోగతిని కలెక్టర్ లక్ష్మీసా సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో పాటు ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో భద్రత, రవాణా సౌకర్యాల కల్పన తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వేలాదిగా యోగ సాధకులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొంటున్నందున ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా ఆదేశించారు. ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఏర్పాట్ల వివరాలను సమావేశంలో సవివరంగా వివరించారు. గ్యాలరీల ప్రణాళిక, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ, నిరంతరం విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, వైద్య సేవలు, అంబులెన్సులు, అత్యవసర స్పందన బృందాల నియామకం, రవాణా, అగ్నిమాపక ఏర్పాట్లు వంటి అంశాలపై చేపడుతున్న చర్యలను వివరించారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, జాయింట్ కలెక్టర్ ఇలక్కయ్య, యోగా గురువు బాబా రామ్దేవ్ బృందం సభ్యులు, సమన్వయ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం కింద ఉన్న పెనుకంచిప్రోలో ఇబ్రహీంపట్నం ఆకాంక్షిత బ్లాకులను ఆదర్శ బ్లాకులుగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేయడం జరుగుతుందని కేంద్ర అధికారి నేలపట్ల అశోక్ బాబు తెలిపారు. ఇబ్రహీంపట్నంలో సంతృప్తి స్థాయికి తీసుకువెళ్లాల్సిన 38 సూచికల్లో ఇప్పటికే 25 సూచికల్లో 100% పురోగతి సాధించినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా మిగిలిన 13 సూచికల్లోనూ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కీలక ప్రగతి సూచికల్లో పురోగతిని ఎప్పటికప్పుడు సూచిస్తూ మెరుగైన ప్రణాళికలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు. నేషనల్ వాటర్ మిషన్ డైరెక్టర్, కేంద్ర ప్రభారీ అధికారి అశోక్ బాబు నిన్న ఇబ్రహీంపట్నం మండలంలో పర్యటించారు. కొటికెలపూడిలోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. మూలపాడులోని ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేపట్టిన మునగ, నిమ్మ ప్లాంటేషన్ ప్రాంతాలను, బటర్ఫ్లై పార్కును సందర్శించారు. కొండపల్లిలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు గుంటుపల్లిలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. గుంటుపల్లిలోని రైస్ కేంద్రాన్ని సందర్శించి మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేసేందుకు అమలు చేస్తున్న వినూత్న శిక్షణా కార్యక్రమాల వివరాలను తెలుసుకున్నారు.
వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాల సాధనకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం అశోక్ బాబు ఎంపీడీఓ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, మానవాభివృద్ధి సూచికల్లో ప్రగతి సాధించేలా ప్రధాని దార్శనికతకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 500కు పైగా బ్లాకులను కేంద్రం ఆకాంక్షిత బ్లాకులుగా ప్రకటించిందని, ఇందులో రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 15 బ్లాకులు ఉన్నాయని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు బ్లాకులు, మండలాలు ఉన్నాయన్నారు. మిగిలిన మండలాలతో సమానంగా ప్రగతి సాధించేలా ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం జరుగుతోందన్నారు. ఇంటింటికి కుళాయి ద్వారా నీటి సరఫరా, గృహ నిర్మాణం వంటి వాటికి సంబంధించిన సూచికల్లోనూ సంతృప్తికర స్థితికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాల్లో 15 బ్లాకులు అంటే మండలాల్ని యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద ఐడెంటిఫై చేయడం జరిగినది. దానిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా, పూర్వ కృష్ణా జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాలు ఐడెంటిఫై చేయడం జరిగినది. నిన్న పెనుగంచిప్రోలు మండలం దర్శించడం జరిగినది. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం వివిధ అంగన్వాడీ సెంటర్స్, పిహెచ్సి, తర్వాత స్కూల్స్ ఇవన్నీ విజిట్ చేసుకుంటూ వచ్చాము. ముఖ్యంగా యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా స్థూలంగా 4 సెక్టర్ల కింద హెల్త్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, హౌసింగ్, కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ డెవలప్మెంట్, ఈ 4 పిల్లర్స్ క్రింద 38 ఇండికేటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగినది. ఇబ్రహీంపట్నం మండలంలో 25 ఇండికేటర్స్ని శాచురేట్ చేయడం జరిగినది. ఇంకా 12 ఇండికేటర్స్ ఉన్నవి. అవి కూడా శాచురేట్ చేయడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సబ్ డివిజనల్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్, అలాగనే యాస్పిరేషనల్ బ్లాక్ ఫెలోస్ కృషి చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియకు సంబంధించి ఇంటింటి సర్వే సాఫీగా జరుగుతోందని, ఇప్పటి వరకు బిఎల్ఓల ద్వారా 2,74,614 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. సర్ ప్రక్రియలో ప్రజలు చైతన్యవంతంగా కార్యక్రమంలో పాల్గొని బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సర్ ప్రక్రియకు సంబంధించి జిల్లాలో 17,13,445 మంది ఓటర్లు ఉన్నారని, బిఎల్ఓలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించడంతో పాటు వాటిని నింపి తిరిగి ఇవ్వడంలో సహకరిస్తున్నారని కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. 10,870 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రక్రియను సజావుగా నిర్వహించడంలో ఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓలు కీలక పాత్ర పోషించేలా దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. జిల్లాలో సగటున ఒక్కో బిఎల్ఓ పరిధిలో 956 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇంటింటి సర్వేలో భాగంగా జూలై 14వ తేదీ వరకు బిఎల్ఓలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తారని, నింపిన వాటిని తిరిగి సేకరిస్తారని, ఇందుకు ప్రతి ఇంటికి కనీసం 3 సార్లు వెళ్లనున్నారని పేర్కొన్నారు. అర్హులను ఓటరు జాబితాలో ఉండేలా చేయడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, 1 కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉండటం వంటి వారి ఓట్లను తొలగించి స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా లక్ష్యంగా చేపట్టిన ఈ సర్ ప్రక్రియలో ప్రజలు చైతన్యవంతంగా కార్యక్రమంలో పాల్గొని బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీసా కోరారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టబోతున్న ఓటర్ల జాబితా కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు సెంట్రల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ధ్యానచంద్ర తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులుగా ప్రతి అర్హత గల ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందజేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని, పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అన్ని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, బిఎల్ఓ, సూపర్వైజర్లు మరియు బూత్ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ చేపడుతున్న ఓటర్ల జాబితా కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు సెంట్రల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ధ్యానచంద్ర తెలిపారు.
నిన్న సాయంత్రం 4 గంటల్లోపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొత్తం 2,56,666 మంది ఓటర్లకు గాను 29,328 మంది ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా 8.75% పంపిణీ పూర్తయిందన్నారు. ఇప్పటి వరకు 218 ఫారాలు డిజిటైజేషన్ చేయబడగా డిజిటైజేషన్ శాతం 0.17గా నమోదైందని తెలిపారు. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం 2,77,822 మంది ఓటర్లకు గాను 41,180 మంది ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా 14.82% పంపిణీ పూర్తయిందని చెప్పారు. ఇప్పటి వరకు 684 ఫారాలు డిజిటైజేషన్ చేయబడగా డిజిటైజేషన్ శాతం 0.25గా నమోదైందన్నారు. విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం 2,69,734 మంది ఓటర్లకు గాను 31,804 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా 11.79% పంపిణీ పూర్తయిందన్నారు. ఇప్పటి వరకు 611 ఫారాలు డిజిటైజేషన్ చేయబడగా డిజిటైజేషన్ శాతం 0.23గా నమోదైందని అన్నారు. 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 8,04,222 మంది ఓటర్లకు గాను 1,02,312 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా సగటున 12.72% పంపిణీ పూర్తయిందని, అలాగే మొత్తం 1,513 ఫారాలు డిజిటైజేషన్ చేశారని కమిషనర్ తెలిపారు. ప్రజలు బూత్ స్థాయి అధికారులకు సహకరించి ఎన్యూమరేషన్ ఫారాలను సకాలంలో పూర్తి చేసి అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జోన్ నాన్ జోన్ పేరుతో ఆక్వా రైతుల్ని విభజించి వారికి దక్కాల్సిన రాయితీల్ని వైకాపా ప్రభుత్వంలో జగన్ ఎగ్గొట్టారని ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ తెలిపారు. ఆక్వా రంగాన్ని రైతుల్ని ఆయన మోసం చేశారని మండిపడ్డారు. ఆక్వా సీడ్ ఫీడ్ ప్రాసెసింగ్ కంపెనీలన్నీ ఒకే సామాజిక వర్గం చేతుల్లో ఉన్నాయంటూ ఇప్పుడు కులం రంగు పులుముతో రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019-24 మధ్య ఆక్వా ఫీడ్ ధరలు భారీగా పెరిగాయని, కిలోకు 90.40 ఉన్న మేత ధర 110 రూపాయలకు పైగా పెరిగిందన్నారు. జే ట్యాక్స్ పేరుతో ఫీడ్ సీడ్ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి 5,000 కోట్ల మేర అక్రమ వసూలు చేశారని ఎంఏ షరీఫ్ పేర్కొన్నారు. అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాలలోని రాజకీయం చేసి కుల రంగును పులిమి ఆ రకంగా తమ చేతకాని తనాన్ని తాను అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన తప్పుడు విధానాలని కప్పుపుచ్చుకొని ఈనాడు కూటమి ప్రభుత్వం మీద నీలాప నిందలు వేయటానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఈనాడు మరి సిగ్గనిపిస్తుంది. ఏవైతే ఆక్వా ఫీడు అదే రకంగా సీడు ప్రాసెసింగ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో వాటికి కులరంగు పులుముతున్నారు. ఆ కులరంగు పులిమి ఆ రకంగా తెలుగుదేశం పార్టీ వారిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని కులరంగు పులిమి ఆ రకంగా ఏవైతే ఈనాడు మరి రేట్లు పెరిగినాయో సీడ్ కానీ ఫీడ్ కానీ మేతలు కానీ ఏవైతే మరి దాని ధరలు పెరిగినాయో కేవలం ఆ ధరలు పెరగడానికి కారణాలని మరి కప్పుపుచ్చి ఈరోజు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది. దాని మూలంగా అనేక ఇబ్బందులు వస్తున్నాయి. అటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ఈనాడు ప్రభుత్వం కృషి చేస్తుంటే మరి ఏవైతే ఈనాడు మరి ధరలు పెరుగుదలకు కారణమైన ముడి సరుకులు లభ్యత మూలంగా ధరల పెరుగుదలకు కారణమైన వాటిని మరి కేవలం తన కులానికి చెందిన ప్రాసెసింగ్ యూనిట్లని మేత తయారు చేసి యూనిట్లకి లాభం చేకూర్చడానికి ఈనాడు కుటుంబ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈనాడు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఇది దిగజారుడు రాజకీయతనానికి నిదర్శనం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనే ఎజెండాతో కులాల మధ్య చిచ్చు పెడుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వైకాపా అధినేత జగన్ పై రాష్ట్ర సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య ధ్వజమెత్తారు. ఈ ఎజెండా అమలుకు మాజీ ఎంపీ హర్ష కుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్, సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, న్యాయవాది జడ శ్రావణ్ కుమార్లను రంగంలోకి దింపారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య ప్రేమలేఖల సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ హర్షకుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్,
సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, న్యాయవాది జడ శ్రవణ్ కుమార్లు లేనిది ఉన్నట్టు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు. వీరికి కథ, స్క్రీన్ ప్లే, మాటల్ని వైఎస్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ అందిస్తున్నారని పేర్కొన్నారు. ఒక దళిత మహిళ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉంటే చూసి ఓర్చుకోలేక గుడివాడ అమర్నాథ్ అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తారు. మరో మాజీ మంత్రి దళిత మహిళపై వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. జగన్ వీటికేం సమాధానం చెబుతారు? ఇదేనా దళితులపై ఆయనకున్న శ్రద్ధ అని బాలకోటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా పార్టీ సమర్పించు గొడ్డలిదే గెలుపు సినిమా, గొడ్డలిదే గెలుపు. ఇంకో ఈ చిత్రంలో హీరో గారు కూడా గొడ్డలు పట్టుకునే ఉన్నాడు. దీన్ని గెలిపించాలి. దీనికి క్రియేషన్ ఏమో వైకాపా పార్టీ సౌరభ్యం, సౌజన్యం. నిర్మాత, దర్శకుడు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సినిమాకు పెట్టుబడి మద్యం ముడుపులు కేసులో దాచిన అట్టపెట్టెల డబ్బులు, నోట్ల కట్టలు, అదే పెట్టుబడి. స్క్రీన్ ప్లే, కథ, మాటలో పాటలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, తాజాగా గుడివాడ అమర్నాథ్ గారు. ఒక దళిత మంత్రి, ఏమయ్యా అమర్నాథ్, చదువుకున్నావా సంకనాకావా? నువ్వు మాజీ మంత్రిగా ఎలా చేశావు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పక్కన ఉన్నావు? ఈ దేశంలో 1989 షెడ్యూల్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం గురించి నీకు తెలుసా? ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న వివక్షతను, వేధింపులను అరికట్టడానికి భారత ప్రభుత్వం షెడ్యూల్ కులాల అట్రాసిటీ యాక్ట్ని తెచ్చింది. అందులో ప్రధానమైన అంశం ఈ చట్టం కింద కులం పేరుతో దూషించటం లేదా పబ్లిక్గా అవమానించటం. అమర్నాథ్, దళిత మహిళలని బాధ్యత గల పదవుల్లో ఉండవాలని పబ్లిక్గా అవమానించడం కూడా సెక్షన్ 3 కింద వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.